నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సాధారణంగా ఏ రంగంలో అయినా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ సినీ రంగంలో ఉండదు. ప్రతి ఒక్క నటుడు తన చివరి శ్వాస వరకు నటించాలనే కోరుకుంటాడు. ఇక ఈ కోవలోనే అక్కినేని నాగేశ్వరరావు, కోట శ్రీనివాసరావు, ఏవిఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం అని చాలా మంది నటులు కూడా తమ చివరి కోరిక అదే అని చెప్పుకొచ్చారు. ఇక మరికొంతమంది మాత్రం రిటైర్మెంట్ ప్రకటించి తమ శేష జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా గడపాలని ప్లాన్ చేస్తుంటారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ వయస్సు 75 ఏళ్లు కాగా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లైనా కూడా ఇప్పటి వరకు తను సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. ఆ మధ్యలో అనారోగ్యానికి గురైనా కూడా రజనీకాంత్ సినిమాలు చేయడం మానకుండా ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే భయపడుతున్న కుర్ర హీరోల మధ్య ఏడాదికి 2-3 సినిమాలు రిలీజ్ చేసి షాక్ ఇస్తున్నారు. కానీ రోజు రోజుకి తన ఆరోగ్యం సహకరించకపోవడం, తన మనవళ్లతో టైం స్పెండ్ చేయలేకపోవడంతో ఇకపై సినిమాలకి గుడ్ బై చెప్పేసి రిటైర్మెంట్ ని ప్రకటిస్తున్నట్లు వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు రజనీకాంత్ సినిమా రిటైర్మెంట్ లో ఎంతవరకు నిజముంది? రజనీకాంత్ కి సిల్క్ స్మితకి మధ్య అసలు ఏం జరిగింది? రౌడీగా ఉన్న రజనీకాంత్ స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు? రజనీకాంత్ నెట్వర్త్ ఎంత? స్టార్ హీరోగా ఉన్నప్పుడు యాంకర్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి మీద నాకు నచ్చే షాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది ఏంది? నేను తిరిగాను దేశాలు లేవు, నేను ఏ దేశాలు లేవు. డిన్నర్కు డెన్మార్క్ పోయినా, లంచ్కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయ్కి మాత్రం బేబర్ కేఫ్కే వచ్చిన. బేబర్ కేఫ్కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బెడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయి కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తురంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్న, లోపలికొచ్చి చూస్తే లగ్జరీ ముచ్చటున్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యా పొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000కు కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకుర్రి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కేరాఫ్. శివాజీరావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్. ఇతను 1950 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో జన్మించాడు. తండ్రి రామోజీరావు గైక్వాడ్, తల్లి రాంబాయ్. ఇతనికి 2 అన్నలు, ఒక అక్క కూడా ఉన్నారు. రజనీకాంత్ 6 ఏళ్లున్నప్పుడు కుటుంబంతో కలిసి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుండి చాలా అల్లరిగా ఉన్న రజనీకాంత్ తల్లి మాట తప్ప ఎవరి మాట వినేవాడు కాదు. ఇక అలా తనకి 3 ఏళ్లున్నప్పుడే తల్లి అనారోగ్య బారిన పడి మరణించడంతో రజనీకాంత్ మానసికంగా కృంగిపోయి ఆ డిప్రెషన్లో అందరినీ కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తుండేవాడు. ఇక రజనీకాంత్ తన స్కూలింగ్ ని హనుమంత్ నగర్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న రజనీకాంత్ కి క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ లో కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలనుకునేవాడు. ఈ క్రమంలోనే రజనీకాంత్ కి నాటకాలు, సినిమాలు చూసే ఇంట్రెస్ట్ పెరగగా తన అన్న చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తే రజనీకాంత్ అందులో ఎవరికీ తెలియకుండా డబ్బులు దొంగతనం చేసి ఫ్రెండ్స్ తో కలిసి నాటకాలు, సినిమాల్ని చూస్తుండేవాడు. ఇక అలా రోజు రోజుకి ఒకవైపు దొంగతనాలు, మరోవైపు తోటి విద్యార్థులతో గొడవలు పడడం. తండ్రి, అన్నలు ఎంత చెప్పినా రజనీకాంత్ వినకపోవడంతో తనని సరైన మార్గంలోకి తీసుకురావాలని తన తండ్రి రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నడిచే వివేకానంద బాలక్ సంఘంలో జాయిన్ చేపించారు. ఈ క్రమంలోనే అక్కడ కొన్ని నాటకాల్లో రజనీకాంత్ నటించగా తనకి మంచి గుర్తింపు రావడంతో రజనీకాంత్కి నటనపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే తన ఇంటర్ పూర్తయిందో పై చదువుల్ని కంటిన్యూ చేయడం ఇష్టం లేక రజనీకాంత్ కార్పెంటర్ పనికి వెళుతూ డబ్బుల్ని సంపాదిస్తూ అప్పుడప్పుడు నాటకాల్లో కూడా నటిస్తుండేవాడు. దీంతో కొడుకునలా వదిలేస్తే చేయి జారిపోతాడేమోనని రజనీకాంత్ తండ్రి తనకి తెలిసిన ఫ్రెండ్ ద్వారా బస్ కండక్టర్ జాబ్ ని ₹150 శాలరీకి ఇప్పించడంతో రజనీకాంత్ కి ఇష్టం లేకపోయినా తండ్రి ప్రెషర్ వల్ల వేరే దారి లేక కండక్టర్ గా కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఇక ఇతను కండక్టర్ గా పనిచేస్తున్న బస్ లోనే రాజ్ బహదూర్ అనే డ్రైవర్ పనిచేస్తుండేవాడు. అలా వీరిద్దరికి కొద్ది రోజుల్లోనే మంచి పరిచయం పెరిగి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక అలా ఆ బస్ లో రజనీకాంత్ టికెట్ ఇచ్చే స్టైల్, మాట్లాడే మాటలకి చాలా మంది తనని సినిమాల్లోకి వెళితే మంచి నటుడవుతావు అని ఎంకరేజ్ చేస్తుండేవారు. దీంతో ఫ్రీ టైంలో గాంధీనగర్కి వెళ్లి రజనీకాంత్ యాక్టింగ్ కోసం ట్రై చేయగా నల్లగా, సన్నగా ఉన్న రజనీకాంత్ ని చూసి అందరూ వెక్కిరిస్తూ అవమానపరుస్తుండడంతో తన దృష్టిని నాటకాల వైపే పెట్టాడు. ఈ క్రమంలోనే చెన్నైలో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేశారని, అక్కడ కోచింగ్ తీసుకుంటే సినిమాల్లో ఈజీగా ఛాన్సులు వస్తాయని చెప్పడంతో తన లక్ని ఎలాగైనా పరీక్షించుకోవాలని రజనీకాంత్ ఇదే విషయం తన తండ్రి, అన్నకి చెప్పగా అందుకు తండ్రి ఎంతో కష్టపడగా వచ్చిన గవర్నమెంట్ జాబ్ ని వదిలేసి రంగుల ప్రపంచంలోకి వెళ్తే కష్టపడాల్సి వస్తుందని, అవన్నీ మనలాంటి వారికి కాదని హాయిగా కండక్టర్గా జాబ్ చేసుకోమని చెప్పగా రజనీకాంత్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. కానీ రజనీకాంత్ టాలెంట్ని గమనించిన తన ఫ్రెండ్ అయిన రాజ్ బహదూర్, నువ్వు ఖచ్చితంగా సినిమాల్లోకి వెళ్తే సక్సెస్ అవుతావని చెప్పి
అప్పటి వరకు తను దాచుకున్న డబ్బుల్ని రజనీకాంత్కి ఇచ్చి చెన్నైకి పంపించాడు. అంతేకాకుండా రజనీకాంత్ 2 ఏళ్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోచింగ్ తీసుకోగా ఆ సమయంలో ప్రతి నెల రాజ్ బహదూర్ అతనికి 200 రూపాయల్ని పంపిస్తూ సపోర్ట్ చేసేవాడు. ఇక అలా ఎప్పుడైతే తన కోర్స్ పూర్తయిందో సినిమాల్లో ఈజీగా ఛాన్సులు వస్తాయని ట్రై చేయగా ఎవరూ ఛాన్సులు ఇవ్వకపోవడంతో మళ్ళీ జాబ్లోకి వెళ్లాలనుకున్నా అప్పటికే 2 సంవత్సరాలు లీవ్ పెట్టడం వల్ల కండక్టర్ జాబ్ కూడా పోవడంతో వేరే దారి లేక నాటకాల్లో నటించడం మొదలెట్టాడు. అలా ఒకసారి రజనీకాంత్ చేసిన నాటకాన్ని డైరెక్టర్ కె బాలచందర్ చూసేందుకు రావడం, అతని నటన స్టైల్ చూసి ఇంప్రెస్ అయిన బాలచందర్ మరుసటి రోజు తనని ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పడంతో రజనీకాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆ ఆఫీస్కి వెళ్లిన రజనీకాంత్కి డైలాగ్స్ ఎక్కువగా ఇవ్వడం, అలా తనకి ఒక్క ముక్క కూడా తమిళ్ రాక తడబడడంతో కె బాలచందర్ గారు నువ్వు తమిళ్ నేర్చుకుంటే ఖచ్చితంగా నా మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో 30 రోజుల్లోనే కష్టపడి తన ఫ్రెండ్ రాజ్ బహదూర్ సహాయంతో తమిళ్ నేర్చుకొని కె బాలచందర్ గారి దగ్గరికి వెళ్ళగా రజనీకాంత్ డెడికేషన్ ని చూసి ఇంప్రెస్ అయిన బాలచందర్ గారు అపూర్వ రాగంగల్ అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ ని ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ షూటింగ్ జరిగేటప్పుడే బాలచందర్ గారు రజనీకాంత్ కి శివాజీరావు గైక్వాడ్ పేరు సినిమాలకి సెట్ అవ్వదని, ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రీలో శివాజీ గణేశన్ ఉండడంతో తనకంటూ ప్రత్యేకత ఉండాలంటే కొత్త పేరు పెట్టుకుంటేనే సాధ్యమని కె బాలచందర్ గారు రజనీకాంత్, శ్రీకాంత్, చంద్రకాంత్ అనే 3 పేర్లని చెప్పి నీకు నచ్చిన పేరు పెట్టుకోమనగా రజనీకి రజనీకాంత్ పేరు నచ్చడంతో అప్పటి నుండి రజనీకాంత్ గా తన సినీ కెరియర్ ని మొదలు పెట్టాడు. ఇక అపూర్వ రాగంగల్ మూవీ 1975లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు 3 నేషనల్ అవార్డ్స్ ని అందుకోవడంతో రజనీకాంత్ కి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్ పాత్రలు, చిన్న చితక రౌడీ పాత్రలు ఇచ్చేవారే తప్ప మెయిన్ లీడ్ గా ఛాన్సులు వచ్చేవి కావు. ఈ క్రమంలోనే బాలచందర్ గారు తెలుగులో అంతులేని కథ అనే మూవీని స్టార్ట్ చేసి అందులో రజనీకాంత్ కి సపోర్టింగ్ రోల్ ఇవ్వగా ఆ మూవీలో రజనీకాంత్ సిగరెట్ పైకి ఎగిరేసి కాల్చే స్టైల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అలా అదే సమయంలో రజనీకాంత్ కి కమల్ హాసన్ తో మంచి పరిచయం ఏర్పడి కమల్ హాసన్ తను యాక్ట్ చేసే మూవీస్ లో రజనీకాంత్ కి విలన్ రోల్స్ ఇస్తూ సపోర్ట్ చేసేవాడు. అలా ఇండస్ట్రీకి వచ్చిన 4 ఏళ్లలోనే రజనీకాంత్ 50 సినిమాల్లో యాక్ట్ చేస్తూ విలన్ గా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అప్పట్లో కమల్ హాసన్ బిజియెస్ట్ హీరోగా ఉంటూ తన డేట్స్ ని మీడియం ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి కేటాయించకపోవడంతో ఆ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు రజనీకాంత్ కి ఆఫర్ చేస్తూ అతనితో మూవీస్ చేయడం మొదలెట్టారు. అలా ఎప్పుడైతే రజనీకాంత్ బిల్లా మూవీలో హీరోగా చేశాడో ఆ మూవీలో రజనీకాంత్ యాక్టింగ్ స్కిల్స్ కి, లుక్స్ కి జనాలు ఫిదాయ్ ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రజనీకాంత్ అప్పటి నుండి తన సినీ కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా కాళీ, నాన్ పోట సవాల్, జానీ, పొల్లాదవన్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో రజనీకాంత్ కి శ్రీదేవితో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. కానీ అదే సమయంలో డైరెక్టర్ భారతీరాజా శ్రీదేవిని హీరోయిన్ గా హిందీలో ఫేమస్ చేయడంతో అక్కడి స్టార్ హీరో అయిన మిథున్ చక్రవర్తితో శ్రీదేవికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ 90s లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని, అతని సపోర్ట్ తోనే శ్రీదేవి చెన్నైలో పెద్ద ఇల్లు కూడా కట్టిందని, ఆ విషయం తెలిసి రజనీకాంత్ కి హార్ట్ బ్రేక్ అయి తనని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని వదులుకున్నాడనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక ఆ మధ్యలో రజనీకాంత్ హీరోయిన్ సుప్రియతో డేట్ చేస్తూ వీరిద్దరూ కలిసి 25 సినిమాల్లో యాక్ట్ చేయడంతో రజనీకాంత్, సుప్రియ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ సుప్రియ రజనీకాంత్ తో క్లోజ్ గా ఉంటూ మరోవైపు రాజ్ కుమార్ సేతుపతి అనే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తో సీక్రెట్ గా రిలేషన్ లో ఉండడంతో రజనీకాంత్ ఆమెతో బ్రేకప్ చేసుకొని తన కెరియర్ వైపు దృష్టి పెట్టాడు. ఇక ఈ సమయంలోనే లతా రంగాచారి అనే అమ్మాయి యతిరాజ్ కాలేజీలో చదువుతూ సింగర్ గా సంగీత కచేరీలు ఇస్తూ ఉండేది. ఇక అలా యతిరాజ్ మ్యాగజైన్ వారు సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేసే బాధ్యతల్ని అప్పట్లో లతా గారికి అప్పగించడంతో ఇంటర్వ్యూ విషయంపై ఆమె రజనీకాంత్ ని కలవడం, అలా అతనితో ఇంటర్వ్యూ చేసే క్రమంలో యాక్టర్ వైజీ మహేంద్రన్ లతా గారి అక్క భర్తని తెలిసి రజనీకాంత్ కి ఆమెపై మంచి అభిప్రాయం కలిగింది. ఇక అలా ఆమె అందం అనుకోవకి ఇంప్రెస్ అయిన రజనీకాంత్ తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఈ విషయాన్ని వైజీ మహేంద్రన్ కి చెప్పగా అప్పటికే రజనీకాంత్ కి నేమ్, ఫేమ్, మనీ ఉండడంతో ఫ్యూచర్ లో స్టార్ హీరో అవుతాడని లతా గారి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకొని 1981 ఫిబ్రవరి 26న వీరిద్దరికి తిరుపతిలో గ్రాండ్ గా పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక మధ్యలో రంగా అనే మూవీ చేసేటప్పుడు రజనీకాంత్ సిల్క్ స్మిత్ అని కలవడం, అలా వీరిద్దరూ కలిసి తరచూ మీడియా కంట పడడంతో వీరిద్దరి గురించి చాలా వార్తలు హల్చలయ్యాయి. అయినా అదంతా పట్టించుకోకుండా రజనీకాంత్ సిల్క్ స్మితతో
మూండ్రు ముగం, అడుతు వారిసు, తాయి వీడు, పాయుం పులి అని 20 సినిమాల్లో ఛాన్స్ ఇస్తూ సపోర్ట్ చేయడంతో ఈ విషయం లతా గారి వరకు వెళ్ళగా భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక అదే సమయంలో సిల్క్ స్మిత రజనీకాంత్ ని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసిందని, భార్య పిల్లల్ని వదులుకోలేని రజనీకాంత్ సిల్క్ స్మితతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అలా రజనీకాంత్ పేరు నయనతార, ఖుష్బు, రాధా లాంటి హీరోయిన్స్ తో వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే రజనీకాంత్ భాష, ముత్తు, అరుణాచలం, నరసింహ, బాబా లాంటి మూవీస్ చేశాడో అప్పటి నుండి ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. ఇక అలా అదే సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ రజనీకాంత్ వస్తే తమ పార్టీలో నామరూపాలు లేకుండా పోతాయని అటు జయలలిత, ఇటు కరుణానిధి రజనీకాంత్ ని బెదిరిస్తూ తన మూవీస్ ని తమిళనాడులో రిలీజ్ కాకుండా చేస్తామని, తన పేరుని డ్యామేజ్ చేస్తామని బెదిరించారని, అందువల్లే 2002లో రాజకీయాల్లోకి రావాల్సిన రజనీకాంత్ రాలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే రజనీకాంత్ ఎప్పుడైతే రోబో మూవీ చేశాడో ఆ సమయంలో తనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా తనకి ఆపరేషన్ అవ్వడంతో అన్నీ సెట్ అవుతాయి అనుకునే లోపే హార్ట్ ప్రాబ్లం వచ్చి స్టంట్ వేయడం, ఆ తర్వాత కడుపులో, పేగుల్లో బ్లడ్ క్లాట్ అయి అందుకు సర్జరీలు జరగగా మొత్తంగా బాడీలో 6 సర్జరీలు చేయడంతో రజనీకాంత్ మానసికంగా, శారీరకంగా అలసిపోయారు. దీంతో నిదానంగా సినిమాలు తగ్గిస్తూ ఆధ్యాత్మికం వైపు దృష్టి సారించడం, అలా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తూ తన మనసుని కంట్రోల్లో పెట్టుకునేందుకు కొంతవరకు ప్రయత్నిస్తుండేవాడు. అలా కొంతవరకు సెట్ అవ్వడంతో లింగా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి ఒక్కో మూవీకి గాను 500 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ ఆ తర్వాత కబాలి, కాలి, రోబో 2.0, పేట, దర్బార్, అన్నాతే అని 170 సినిమాల్లో యాక్ట్ చేస్తూ స్కూల్స్, కాలేజెస్, కళ్యాణ మండపాలు, అపార్ట్మెంట్లు, ప్రొడక్షన్ హౌస్, కన్స్ట్రక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ద్వారా రజనీకాంత్ ఇప్పుడు 4000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు కాగా ఈ 50 ఏళ్లలో హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 170 సినిమాల్లో యాక్ట్ చేసి ఇప్పటికీ జనాల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. కానీ తనకున్న లివర్, హార్ట్ సమస్యల వల్ల ఎక్కువగా యాక్టింగ్ చేయడానికి తన బాడీ సహకరించకపోవడంతో సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అందుకోసమే ఇప్పటికే తను కమిట్ అయిన జైలర్ 2 మూవీ షూటింగ్ ని, ఆ తర్వాత కమల్ హాసన్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ ని, ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో మరొక ప్రాజెక్ట్ ని త్వరగా కంప్లీట్ చేసి సినిమాలకి గుడ్ బై చెప్పేసి తన మనవళ్ళని సినిమా ఇండస్ట్రీకి తన వారసులుగా లాంచ్ చేసి వారితో మిగిలిన జీవితాన్ని స్పెండ్ చేయాలని రజనీకాంత్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. రజనీకాంత్ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.